హాయ్. హలో అండి. ఈరోజైతే నేను కొన్ని కిడ్స్ అవుట్‌ఫిట్స్ అయితే చూపిస్తున్నానండి. విచ్ వాస్ కన్వర్టెడ్ ఫ్రమ్ శారీస్ అనమాట. ఇదైతే వేస్ట్ పార్ట్ అండి. ఎలాస్టిక్ అయితే వేపిచ్చాను. అండ్ సైడ్ కొంచెం థ్రెడ్స్ అయితే పెట్టించాను. లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్ అండి. ఎందుకంటే శారీ కొంచెం ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. సో దట్ షైనింగ్‌గా ఉంటుంది కదా బయటికి. అండ్ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సింపుల్‌గా కుట్టించేసానండి. హ్యాండ్స్ స్లీవ్‌లెస్ వస్తాయి. అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుందండి. అండ్ థ్రెడ్స్ అయితే పెట్టించాను. ఎందుకంటే పిల్లలకి జారిపోకుండా ఉంటుంది కదా! సో, ఇదైతే నాకు అరౌండ్ 600 పడిందండి. ఓన్లీ ఫర్ స్టిచ్చింగ్ అనమాట. మా పిల్లల ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇదైతే మా పెద్దమ్మాయిదండి. పెద్దమ్మాయి కూడా సేమ్ చిన్నమ్మాయికి ఎలా కుట్టించానో అలాగే కుట్టించేసాను. మోస్ట్‌లీ ఇద్దరికీ ఒకటేలాగే కుట్టిస్తాననమాట నేను. అండ్ నాకు ఇది అరౌండ్ 800 పడిందండి స్టిచ్చింగ్‌కి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కాంట్రాస్ట్ కలర్స్ వచ్చాయండి. బాడీ పార్ట్ ఏమో పింక్ అండ్ బాటమ్ బ్లూ వచ్చింది. ఇది లోపల లైనింగ్ వచ్చేసి సాటినే అండి. ఇది గూడా శారీ ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా పెట్టించాను. ఎందుకంటే ఇది హ్యాండ్స్ స్లీవ్‌లెస్ వస్తాయన్నమాట. విత్ ఓన్లీ థ్రెడ్స్ అనమాట. సో దట్ టాజిల్స్ అనేవి హైలైట్‌గా ఉండాలి. అవే కనపడాలి అనేసి నేను టాజిల్స్ అనేవి పెద్దగా పెట్టించాను. అండ్ నాకు ఇది అరౌండ్ 600 పడిందండి స్టిచ్చింగ్‌కి. అండ్ నెక్స్ట్ ఇదైతే మా పెద్దమ్మాయిదండి. చెప్పాను కదా! నేను మోస్ట్‌లీ ఇద్దరికీ ఒకటేలాగే కుట్టిచ్చేస్తాను. అండ్ ఇది నాకు అరౌండ్ 800 పడింది. ఓన్లీ ఫర్ స్టిచ్చింగ్. అండ్ టాజిల్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇదైతే మా పెద్ద పాప లెహెంగా అనమాట. టాజిల్స్ అయితే ఇలా కాంట్రాస్ట్‌లో పెట్టించాను. అండ్ వేస్ట్ పార్ట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. లోపల లైనింగ్ వచ్చేసి సాటినే అండి. నేనైతే మోస్ట్‌లీ పిల్లలకి లెహెంగాసే ప్రిఫర్ చేశానండి. ఎందుకంటే వాళ్ళు త్వరగా హైట్ అయిపోతారు. సో దట్ ఏంటంటే మనం అంత డబ్బులు పెట్టి కుట్టించినప్పుడు అది కొద్ది రోజులన్నా వేసుకోవాలి కదా! తర్వాతైనా మనం ఏదన్నా స్పేర్‌గా చున్నీ కానీ ఏదన్నా తీసుకొని పేరప్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే శారీలో బ్లౌజే అండి. నేను అలాగే కుట్టించేసాననమాట. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టించాను. చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుందండి. అండ్ కింద గూడా నేను లాంగ్ ఫ్రిల్స్ అయితే పెట్టించాను. ఇప్పుడు ట్రెండింగ్ కదా అది. ఇదైతే నాకు అరౌండ్ 600 పడిందండి. ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను మా చిన్న పాపకు గూడా ఆ శారీలోనే కొంచెం క్లాత్ మిగులుతుంది గదా! ఫ్రాక్ అయితే కుట్టిచ్చేసాను. ఇది సింపుల్ ఫ్రాక్ అండి. మామూలు ఫ్రాక్స్ ఎలాగుంటాయో అలాగే వస్తాయి. అండ్ ఇదైతే సైడ్ మనకి థ్రెడ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ జిప్ అయితే ఒకటిచ్చారు. నెక్స్ట్ ఇదైతే మా పెద్దమ్మాయిదండి. ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌తో వస్తుందనమాట. హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా! అలా పెట్టించాను. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ అండి. ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ రఫ్‌గా ఉంటుంది గదా! పిల్లలకి కంఫర్ట్‌గా ఉండదు. సో, కాటన్ వేపిచ్చాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టించానండి. కొంచెం ఆహ్, టాజిల్స్ అనేవి పెద్దగా పెట్టించాననమాట. అండ్ చిన్న జిప్ అయితే వస్తుంది అడ్జస్ట్‌మెంట్ కోసం. అండ్ ఇలా ఉంటాయి టాజిల్స్ అయితే. అండ్ నాకు ఇది అరౌండ్ 800 తీసుకున్నారండి స్టిచ్చింగ్‌కి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.